అందరికీ నమస్కారం. నక్షత్రవాణి ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుకుంటారు. ఈ లోకంలో మీరే అదృష్టవంతులు అని ఈ రోజు మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్తలు వినగానే మీరు ఎగిరి గంతేయడం మాత్రం ఖాయం. అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు, బంధుత్వాలలో అగాధాలను సృష్టిస్తుంది. ఈ రోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. పెళ్లి బాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు వ్యాపారం బాగా జరుగుతుంది. మీరు ఎవరినైనా బాధ పెట్టొచ్చు. మీ కుటుంబంలో చాలా ఆనందంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులకు పరిమితి విధించాలి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. దైవ కార్యాలో చురుకుగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు గందరగోళం. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మీరు గొప్ప ఆస్తిని పొందడం వల్ల వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీరు మీ ప్రసంగం యొక్క సౌమ్యతను కొనసాగిస్తారు. ఆర్థిక విషయాలు ఇంకా రద్దు చేయబడతాయి. ధైర్యాన్ని వదులుకోవద్దు. కెరీర్ వ్యాపారులు తమ నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోవలసి ఉంటుంది. తెలివైన పని పూర్తవుతుంది. కొన్ని పనులు ఉన్నప్పటికీ మీరు మీ సానుకూల మరియు సమ్య ఆలోచనతో ముందుకు సాగుతారు. కానీ పరిస్థితి కలిసి కూర్చుని పరిష్కరించడం ద్వారా కూడా నిర్వహించబడతాయి. హెల్త్ మోకాలు మరియు సోదరులకు సంబంధించిన అసౌకర్యం హెచ్చుతగ్గుల సమయం అవుతుంది. భావోద్వేగాలలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోకూడదని ప్రతికూలంగా ఉన్నవారు ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది. దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు. లక్కీ సంఖ్య 57 మరియు లక్కీ కలర్ నారింజ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.